ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున మా హృదయపూర్వక నమస్కారం. గౌరవ రాష్ట్ర మంత్రులు, అగ్రికల్చర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, టూరిజం, రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ గారు, అడ్వైజర్స్, డిస్ట్రిక్ట్ నుంచి పాల్గొంటున్న గౌరవ రాష్ట్ర మంత్రులు, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, గౌరవ స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, ఆల్ ఆఫీసర్స్, ముఖ్యంగా అన్ని ఆర్బీకేస్ నుంచి పాల్గొంటున్న రైతు సోదరమణులు అందరికీ నా నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా 2021-22 రెండవ విడత రైతు భరోసా కార్యక్రమము, ఖరీఫ్ 2020కి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకము, 2021 వైఎస్ఆర్ యంత్ర సేవా పథకము ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు చాలా శుభదినము. ఇది రైతులకి అత్యంత గౌరవం ఇచ్చే ప్రభుత్వమని, రైతులకి ఎప్పుడు అండంగా ఉన్న ప్రభుత్వమని, ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమని, ఇది రైతు సంక్షేమము నే ధ్యేయంగా పథకాలు సకాలంలో రైతుకి అందించే ప్రభుత్వమని, ఇది రైతే రాజు చెప్పటంలోనే కాదు చేయటంలో కూడా దేశంలోనే అగ్రగామిగా ఉండే ప్రభుత్వం అని అనటానికి ఈరోజు ఒక నిదర్శనము. ఒకే రోజు రైతులకి 3 పథకాలు, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణం, వైఎస్ఆర్ యంత్ర సేవ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 2190 కోట్లు, సుమారుగా 57 లక్షలు రైతులు బ్యాంకు ఖాతాలో డీబీటీ ద్వారా క్లిక్ ఆఫ్ బటన్తో జమ చేయబోతున్నారు. రబీ సాగు దగ్గర పడుతున్న, మేఘాలు వర్షాలు సకాలంలో వస్తున్న ఈ తరుణంలో ఈ ఆర్థిక సహాయం రైతులకి ఎంతో మేలు చేస్తుంది. ఈ క్రాప్ ఆధారంగా సోషల్ ఆడిట్ చేసి అత్యంత పారదర్శకంగా అమలు అయ్యే పథకాలతో వల్ల రైతులు, వడ్డీ వ్యాపారులు, మిడిల్ మెన్ చుట్టూ తిరగకుండా సాగుకి అవసరమున్న ఆర్థిక సహాయము ఈ పథకాల ద్వారా రైతులకి సకాలంగా అందుతుంది. ఆనరబుల్ సీఎం గారి మానస్ పుత్రిక రైతు భరోసా కేంద్రాలు ఈరోజు రాష్ట్రంలో 10,778 ఉన్నాయి. వీటి ద్వారా రైతులకి విత్తనం నుంచి విక్రయం దాకా అన్ని పథకాలు సహాయము ఒకే చోట్లో అందుతుంది. అందాలని సీఎం గారి తాపత్రయం. అనుక్షణము ఇంకా రైతులు పడుతున్న కష్టాలు ఎలా నివారించాలని, ఈ పథకాలని సక్రమంగా రైతులకి ఎలా అందించాలని వ్యవసాయ శాఖతో వారు ప్రతిరోజు రివ్యూ చేస్తూనే ఉంటారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతు పథకాలకి అత్యంత ప్రాథమికత, ప్రయారిటీ ఇచ్చే మన సీఎం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని ఈ 3 పథకాలని ప్రారంభించాలని కోరుతున్నాను. నమస్కారం సార్. సార్, మీరు మీ సందేశం ఇచ్చే ముందు ఐ రిక్వెస్ట్ పర్మిషన్ ఫర్ ఎ స్మాల్ వీడియో సార్. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పంటల సాగుకయ్యే పెట్టుబడిని ఏడాదికి 3 దఫాల్లో అందించడం ద్వారా అన్నదాతలకు నేనున్నాననే భరోసానిస్తోంది. రైతులకు వెన్నుదన్నుగా నిలవాలనే దృఢ సంకల్పంతో పెట్టుబడి సహాయంగా మే నెలలో 7,500 రూపాయలు, అక్టోబర్లో 4,000 రూపాయలు, జనవరి నెలలో 2,000 రూపాయలు అందిస్తూ వారికి అప్పులు చేసే అవసరం లేకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తుంది మన జగనన్న ప్రభుత్వం. నా తపన, నా తాపత్రయం ప్రతి రైతన్నకు మంచి జరగాలని. దేశంలో మరెక్కడా లేని విధంగా సొంత భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు, అటవీ భూముల హక్కుదారులు మరియు దేవాదాయ భూములు కౌలు చేసుకుంటున్న వారికి లబ్ధి చేకూర్చే విధంగా
ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 13,500 రూపాయల రైతు భరోసా సహాయాన్ని అందిస్తోంది మన జగనన్న ప్రభుత్వం. రైతు భరోసా మాకు అందుబాటులో లేకపోతే బయట 3 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి అప్పుల పాలు అయిపోయేవాళ్ళం. ఈ చిన్న సన్నకారు రైతులు ఎస్ఐ సామాజిక వర్గం మా బోటి వాళ్ళని ఈ 13,500 రూపాయలు ఆదుకుంటున్నాయి. వరుసగా 3వ సంవత్సరం 2వ దఫా 50.37 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ సహాయం 2051.71 కోట్లు నేడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో రైతు భరోసా పథకం ద్వారా 18,776.79 కోట్ల రూపాయల లబ్ధి అందించడం జరిగింది. రైతు భరోసా వాళ్ళు మాకు 3 సకాలంలో మాకు అందిస్తాం వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది. ఎందుకంటే మేము బయట ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళకోకుండా ఇక్కడే మాకు ఈ డబ్బుతోనే మాకు ఇది సరిపోతుంది. దీనివల్ల మాకు చాలా లబ్ధి పొందాము. మేము వ్యవసాయాన్ని పండగలా చేసుకుంటున్న తమకు అన్ని వేళలా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు మనస్సుతో రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు. వడ్డీలకు వడ్డీలు, చక్రవడ్డీల చక్రబంధంలో చిక్కుకుని అప్పుల ఊబిలో పడకుండా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 1,00,000 రూపాయలలోపు పంట రుణం తీసుకుని గరిష్టంగా 1 ఏడాదిలోపు తిరిగి చెల్లించిన చిన్న, సన్నకారు మరియు వాస్తవ సాగుదారులకు వడ్డీ రాయితీని వారి పొదుపు ఖాతాలకు జమ చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రాప్ డేటా ఆధారంగా సకాలంలో పంట రుణాలు చెల్లించిన వాస్తవ సాగుదారులకు కూడా ఈ పథకం వర్తింపచేయడం జరుగుతుంది. అంతేకాకుండా పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే గుణాన్ని రైతుల్లో పెంపొందించడం ద్వారా రైతులకు ఆర్థిక క్రమశిక్షణ అలవర్చడానికి ఈ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నది. ఎన్నో సమస్యలతో కూడా ఈ వ్యవసాయాల్ని చేసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉండేది. మరి అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది. ఖరీఫ్ 2020 సంవత్సరానికి సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీని రైతుల ఖాతాకు నేరుగా జమ చేస్తామని ముందుగానే తెలియజేసిన విధంగా ఈ రోజు 6.67 లక్షల మంది రైతుల పొదుపు ఖాతాలకు 112.70 కోట్ల రూపాయలు విడుదల చేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను రైతు పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారు. విత్తు నుండి కోత వరకు రైతులను వేధిస్తున్న కూలీల కొరతను అధిగమించేందుకు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా రాష్ట్రంలో 11,785 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన సాగు యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 10,750 గ్రామ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు అంటే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నారు. వరి ఎక్కువగా సాగయ్యే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మండలానికి 5 చొప్పున 1,035 కంబైన్డ్ హార్వెస్టర్స్ తో కూడిన క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటి వరకు 789 యంత్ర సేవా కేంద్రాలకు 9,07 లక్షల రూపాయల రాయితీని రైతు గ్రూపు ఖాతాలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేశారు. ఈ రోజు 1,720 యంత్ర సేవా కేంద్రాలకు 25.55 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రైతు గ్రూపుల ఖాతాలకు విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసి ఈ పంట నమోదు ద్వారా అర్హులైన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించి లబ్ధిదారులను ఎంపిక చేయడం ద్వారా విత్తనం నుండి విక్రయం వరకు సేవలందిస్తూ అత్యంత పారదర్శకంగా అర్హులైన రైతులందరూ లబ్ధి పొందేలా చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. వ్యవసాయం అంటే ముందుగా గుర్తొచ్చే మన రాజన్న ముద్దుబిడ్డ మన జగనన్నకి ధన్యవాదములు. రాజన్న తనయుడు జగనన్నకు నమస్కారాలు. మేము మహిళలందరూ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్మోహన్ రెడ్డి, జై జై జగన్మోహన్ రెడ్డి. ఇది రైతు ప్రభుత్వం. రైతుల సంక్షేమమే మన జగనన్న ప్రభుత్వ ధ్యేయం. నమస్తే సార్. ఆనరబుల్ సీఎం గారు మాట్లాడే ముందు శ్రీ కురసాల కన్నబాబు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ని వారి అడ్రస్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
హాజరైన మంత్రివర్యులు, చీఫ్ సెక్రటరీ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, ఇతర అధికారులందరికీ నమస్కారం. సార్, మీరు చెప్పాడంటే చేస్తాడంతే అని ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతాం సార్. దీపావళి కన్నా ముందే ఈరోజు రాష్ట్ర రైతాంగానికి మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద నిధులు విడుదల చేయడం కేవలం ఒక పథకమే కాకుండా వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కింద, అదేవిధంగా వైఎస్ఆర్ యంత్ర సేవ, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకి ఇవ్వాల్సిన సబ్సిడీని మూడింటిని కూడా ఒకే రోజు మీరు విడుదల చేయడం ద్వారా రైతుల పట్ల మీ ప్రేమను ఒక్కసారిగా మళ్ళీ గుర్తు చేశారు. సరే, ఈరోజు ఈ రాష్ట్రం వైపు దేశం మొత్తం మీద తిరిగి చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి ఏ విధమైన విధానాలు, పథకాలు అమలు చేస్తున్నాయని చూడడానికి కారణం మీ ఆలోచనలు, మీ సంకల్పం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలపైన దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నీతి ఆయోగ్ కూడా వారు మన అధికారులని పిలుచుకుని ఇక్కడ ఏం జరుగుతుందని వారంతట వారే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏ సిస్టము ఎంత గొప్పగా నడుస్తూ ఉందనే దాన్ని వాళ్ళు కూడా మనకి అభినందనలు తెలియజేయడం ఒక గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఇక్కడ పర్యటించి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల మోడల్ని తాము కూడా అడాప్ట్ చేసుకుంటాం అని చెప్పడం అనేది ఒక గొప్ప విషయంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కేవలం ఏదో రైతులకు ఇన్పుట్స్ ఇచ్చే ఒక షాపులా కాకుండా మీరు దాన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా, అన్ని సేవలు అందించే, విత్తనం నుంచి విక్రయం దాకా అన్ని సేవలు అందించే ఒక రైతుకు ఉపయోగపడే ఒక కేంద్ర కార్యాలయంలాగా దాన్ని మార్చడం అనేది ఒక గొప్ప విషయం సార్. సార్, ఈరోజు ప్రతి ఒక్కటి సోషల్ ఆడిట్ ద్వారా రైతాంగానికి ఆ గ్రామంలో ఏం జరుగుతుందనేది తెలియజేయడం చాలా ఫలితాలు ఇస్తూ ఉంది. గతంలో ఇలాంటి పథకాలు అమలు చేసినప్పుడు అనర్హులకు ఇవ్వడం, అర్హులకు ఇవ్వకపోవడం అనేది ఒక ప్రాక్టీస్గా ఉండేది. ఈరోజు ఏ ఒక్కరికి ఏ గ్రామంలో ఏ ఫలితం అందుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలుస్తోందని మీకు ఒకసారి ఈ వేదికపై నుంచి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు 2197 కోట్ల రూపాయలు రైతాంగానికి సహాయం అందించే ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టినందుకు రైతాంగం తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్, అందరూ కూడా మీ సందేశం వినటానికి వెయిట్ చేస్తున్నారు సార్. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ టు కైండ్లీ గివ్ హిస్ అడ్రస్. థ్యాంక్ యూ. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. నిండు మనసుతో వ్యవసాయానికి దన్నుగా 100కు 100 ఇచ్చిన ప్రతి హామీ కూడా మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి 100కు 100 ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ వచ్చామని చెప్పి ఈ సందర్భంగా రైతు బిడ్డగా, మీ బిడ్డగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు రైతు పక్షపాత ప్రభుత్వంగా ఒకేసారి 3 పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం, ఈ 3 పథకాలకు సంబంధించి దాదాపుగా 2190 కోట్ల రూపాయలను లబ్ధిని రైతుల కళ్ళల్లో వారం ముందే దీపావళి కాంతులు చూడాలని విడుదల చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా రైతు భరోసా ద్వారా దాదాపుగా 50 లక్షల మంది పైచులకు రైతులకు, కుటుంబాలకు ఈరోజు వరుసగా మూడవ సంవత్సరంలో కూడా 3వ సంవత్సరం 2వ విడత అక్టోబర్లో ఇవ్వవలసిన
ఈ 2052 కోట్ల రూపాయలు కూడా ఈరోజు జమ జరుగుతూ ఉంది. ఈ 2052 కోట్ల రూపాయలకు గాను ఇప్పటికే రైతు భరోసా రెండవ విడతగా ఆగస్టు మాసంలో విడుదల చేసిన 972 కోట్ల రూపాయలను కలుపుకొని ఇప్పుడు అందిస్తున్న ఈ సాయంతో అక్షరాల రైతు భరోసాకు 2052 కోట్ల రూపాయలు రెండవ విడతగా మూడవ సంవత్సరం అందజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల కాలంలో కేవలం ఈ ఒక్క రైతు భరోసా పథకానికి మాత్రమే దాదాపుగా 18,777 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డగా తెలియజేస్తూ ఉన్నాను. దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా జరగని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటా ఉన్న రైతులతో పాటు అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన కౌలు రైతులు, అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటా ఉన్న రైతులను సైతం వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు రైతు భరోసా సాయం కింద అందిస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఈ పథకాన్ని ద్వారా 6,67,000 మంది రైతన్నల ఖాతాల్లో ఈరోజు 112,70,00,000 రూపాయలు సున్నా వడ్డీ రాయితీని కూడా నేడే బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం కూడా నేడే జరుగుతుంది. ఈ క్రాప్ డేటా ఆధారంగా 1,00,000 రూపాయల లోపు పంట రుణం తీసుకొని సకాలంలో అంటే ఏడాది లోపే తిరిగి చెల్లించిన రైతులకు, కౌలు రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద వారు కట్టిన మొత్తం వడ్డీని తిరిగి వాళ్ళ ఖాతాల్లోకి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా మళ్ళీ వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రభుత్వం దేవుడి దయతో అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల 1,674 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇందులో దాదాపుగా 382 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద చెల్లించడం జరిగింది. ఇప్పుడు అందిస్తూ ఉన్న వడ్డీ రాయితీ మరో 112 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇక మిగిలిన 1,000 చిల్లర కోట్లు గత ప్రభుత్వం 1,200 కోట్లు దాదాపుగా గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టి 1,180 కోట్ల రూపాయలు టు బి వెరీ ప్రిసైజ్ గత ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద ఎగ్గొట్టిన 1,180 కోట్ల రూపాయల బకాయిలను సైతం కూడా రైతుల కోసం మనమే చిరునవ్వుతోనే కట్టాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డల వినయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు మరింత సులభంగా పంట రుణాలు అందించేందుకు వీలుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇందులో ఇప్పటికే 960 మంది బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను కూడా బ్యాంకులను వారి సేవలను కూడా రైతు భరోసా కేంద్రాలకు దగ్గరికి తీసుకొని వచ్చి రైతులకు మరింతగా గ్రామ స్థాయిలోనే బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే 9,160 మంది బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను కూడా ఆర్బీకేలలో కూర్చోబెట్టడం జరుగుతూ ఉంది ఇప్పటికే. ఇక మిగిలిన ఆర్బీకేలలో కూడా
ఈ బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే దానికోసం ఇప్పటికే బ్యాంకులతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. కౌలు రైతులతో సహా రైతులందరికీ కూడా బ్యాంకు లావాదేవీలు అన్నీ కూడా జరుపుకునేందుకు, రైతుల పంట రుణాలు అందుకునేందుకు ఈ బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల సేవలు ఆర్బీకేల్లో చాలా ఉపయోగపడతాయి. ఇది జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీతో పాటు వైఎస్ఆర్ యంత్రసేవ పథకం కింద ఈరోజు 1720 రైతు గ్రూపులకు, అంటే సిహెచ్సి ఒక్కొక్క కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు వారు కొన్న యంత్రాలకు 25.55 కోట్ల రూపాయల సబ్సిడీని కూడా ఈరోజే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతుంది. రైతులకు సరసమైన అద్దెకే, రైతులే నిర్దేశించిన అద్దెకే ఈ యంత్ర సేవలు వారికి అందుబాటులోకి తీసుకొని వచ్చే కార్యక్రమం దీని ద్వారా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2134 కోట్ల రూపాయల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా ఈ 10,750 గ్రామ స్థాయిలో ఈ యంత్ర సేవా కేంద్రాలను, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వరి ఎక్కువగా సాగయ్యే ప్రాంతాలు కూడా ఏదైతే గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఇక్కడ మండలానికి అడిషనల్గా 5 చొప్పున 1035 కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్ స్థాయిలో కూడా సిహెచ్సిల ద్వారా యంత్ర సేవను కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, ఈ 29 నెలల పాలనలో ఎన్ని మార్పులు తీసుకొచ్చాము అన్నది ఒక్కసారి ఈ సందర్భంగా మనమంతా కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 4 మాటల్లోనే ఈ 29 నెలల్లో ఎలాంటి మార్పులు దేవుడి దయతో జరిగాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవుడి దయతో వాతావరణం అనుకూలించి కరువు సీమ సైతం దేవుడి దయ వల్ల ఈరోజు నీరు పుష్కలంగా ఈరోజు అందుబాటులో ఉన్న పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. రైతుకి ఇంతకు ముందు కరువులు, కాటకాలు మాత్రమే తెలిసిన పరిస్థితి నుంచి ఈసారి కరోనా కూడా సవాలు విసిరినా కూడా ఈ సమయంలో కూడా రైతుల పట్ల మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్న రైతు పక్షపాత ప్రభుత్వం ఇది అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నా. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం. వ్యవస్థల్ని ఎక్కడికెక్కడ సరిదిద్దుకుంటూ మార్కెటింగ్ మీద విపరీతమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది. రైతు నష్టపోకూడదు అని చెప్పి మార్కెటింగ్లో రైతులు నష్టపోకూడదు అని చెప్పి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏ స్థాయిలో పనిచేస్తూ ఉంది అని అంటే, పొగాకుకు సైతం కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితి, రైతులు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు వచ్చినప్పుడు చివరికి పొగాకు కొనుగోలులో సైతం జోక్యం చేసుకుని రైతులకు బాసటగా నిలిచాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఎక్కడైనా కూడా, ఏ దేశంలో అయినా కూడా రైతు తాను పండించడానికి కావలసిన అన్నింటినీ కూడా ఎక్కువ ఖరీదు పెట్టి రీటైల్గా కొనుగోలు చేసి పండించిన పంటను మాత్రం తక్కువ ధరకు హోల్సేల్గా అమ్మే పరిస్థితే ఉంటుంది అని చెప్పి సాక్షాత్తుగా అమెరికన్ ప్రెసిడెంట్ జేఎఫ్ కెనడీ అప్పట్లో ప్రపంచం గురించి, రైతుల గురించి చెప్పుకొస్తూ చెప్పిన మాటలు ఈరోజు ఒక్కసారి మనం గమనించినట్లయితే మన రాష్ట్రంలో కూడా మనం అధికారంలోకి రాకమునుపు ఇంచుమించు ఇదే పరిస్థితిలే ఉన్న పరిస్థితిని మారుస్తూ ఈరోజు మన గ్రామంలోనే
మన ఎదుటనే, మన కళ్ళ ఎదుటనే రైతు భరోసా కేంద్రాలను వన్ స్టాప్ సెంటర్లుగా, అంటే ప్రతి అవసరం కూడా, రైతుకు సంబంధించిన ప్రతి అవసరం కూడా ఏకంగా నాణ్యతతో కూడిన క్వాలిటీ గ్యారంటీ ఇస్తూ విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ సప్లై చేయడమే కాకుండా రైతులకు అందరికీ కూడా తగు సూచనలు, తగు సలహాలు కూడా అన్నీ కూడా ఇస్తూ విత్తనం నుంచి పంట అమ్మకం వరకు కూడా అన్నింటిలోనూ కూడా రైతులను చెయ్యి పట్టుకొని నడిపించే ఒక గొప్ప వ్యవస్థను మన గ్రామాల్లోనే ఆర్బీకేల రూపాన ఈరోజు మన గ్రామాల్లోనే కనిపించేట్టుగా గొప్ప మార్పును తీసుకురాగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయ సలహా మండళ్ళు, ఈ సమావేశాలు వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆర్బీకే స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అని 4 అంచెలుగా ఈ అగ్రికల్చర్ సలహా మండళ్ళు, వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శుక్రవారం, మొదటి శుక్రవారం ఖచ్చితంగా ఆర్బీకే స్థాయిలోనే మీటింగులు జరిపేట్టుగా, ప్రతి నెలలో 2వ శుక్రవారం మండల స్థాయిలో ఈ వ్యవసాయ కమిటీ మీటింగులు జరిగేట్టుగా, ప్రతి నెల 3వ శుక్రవారం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 3వ మీటింగ్ జిల్లా అగ్రికల్చర్ కమిటీ మీటింగులు జరిగేట్టుగా, ఆ సూచనలన్నీ, సలహాలన్నీ కూడా కొన్ని ఏదైతే కలెక్టర్లు పరిష్కరించాల్సిన అవసరం ఉందో అవన్నీ అక్కడే పరిష్కారం అయిపోయి మిగిలినవన్నీ కూడా ఏకంగా హెడ్ ఆఫీస్కు, హెచ్ఓడిస్కు, సెక్రటరీ అగ్రికల్చర్కి కూడా పంపించి అక్కడ సార్ట్అవుట్ చేయించి రైతులు ఏ పంటలు వేయాలి, రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందాలి, ఆర్బీకేల్లో పరిస్థితి ఎలా ఉంది, దాన్ని ఎలా మెరుగుపరచాలి అని చెప్పి రియల్ టైం సలహాలు, సూచనలతో మార్పులు చేర్పులు చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్న గొప్ప వ్యవస్థ కూడా ఈరోజు గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి వచ్చింది. ఈరోజు ఈ క్రాపింగ్ అన్నది ప్రతి రైతుకు, ప్రతి పంటకు నమోదు చేసుకోవడం ద్వారా, ఆర్బీకేలలో నమోదు చేసుకోవడం ద్వారా ఈరోజు పంటల బీమా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటల కొనుగోలు కానీ, పంట రుణాలపై 0 వడ్డీ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్ ఏకంగా లబ్ధిదారులు ఎవరు అని చెప్పి ఏకంగా గ్రామ స్థాయిలోనే ఆర్బీకేలోనే లిస్టులు పెట్టి సోషల్ ఆడిట్ చేసి ధైర్యంగా ఎటువంటి అవకతవకలకు తావే లేకుండా ఈ క్రాపింగ్ ద్వారా ప్రతి పథకాన్ని కూడా అనుసంధానం చేసే ఒక గొప్ప మార్పు ఈరోజు గ్రామ స్థాయిలోనే జరుగుతూ ఉందన్నది అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు ముమ్మరంగా కూడా జరుగుతూ ఉంది. ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా వ్యవసాయ యంత్రీకరణ మొత్తం కూడా గ్రామ స్థాయిలోకి అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. వీటిని ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ వస్తువులు, ఏదైనా పరికరాలను మండల స్థాయిలోకి కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి ఈ యంత్రాల ద్వారా, యంత్రీకరణ ద్వారా వ్యవసాయం మెరుగుపరిచేందుకు ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడేలా ఆర్బీకేల ద్వారా అనుసంధానం చేసి కూడా జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ సహాయకుడు, అంటే ప్రతి ఆర్బీకేలోనూ అగ్రికల్చర్ అసిస్టెంటు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లను, కొన్ని చోట్ల ఆక్వా పంటను ఉత్పత్తి చేసే చోట ఆక్వా అసిస్టెంట్లను కూడా ఆర్బీకేలలో ఈరోజు అందుబాటులో ఉండి ప్రతి సేవను కూడా అందించే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. సహకార వ్యవస్థలో ప్రైమరీ అగ్రికల్చర్ పిఐసి, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ నుంచి ఆప్కాబ్ వరకు కూడా అన్నింటినీ కూడా పూర్తిగా ఆధునీకరిస్తూ ఉన్నాం. అన్నింటిలోనూ కూడా కంప్యూటరీకరణ చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. సహకార వ్యవస్థలో హెచ్ఆర్ విధానం కూడా తీసుకువచ్చి పూర్తిగా ఇవన్నీ కూడా రెవల్యూషనైజ్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆర్బీకే స్థాయిలోనే సిఎం యాప్, అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్, సిఎం యాప్ను
అందుబాటులోకి తీసుకొని వచ్చాం. దాని ద్వారా వ్యవసాయ ధరలు ఎక్కడైనా ఆ ఆర్బీకే పరిధిలో ఎక్కడైనా కూడా వ్యవసాయ ధరలు ఎక్కడైనా కూడా బాగోలేని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్లను వెంటనే అలర్ట్ అయ్యి జాయింట్ కలెక్టర్లకు మెసేజ్ పెట్టడము, అగ్రికల్చర్లోని మార్కెటింగ్ శాఖకు మెసేజ్లు పెట్టడము, వెంటనే ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతన్నను ఆదుకునేందుకు అడుగులు ముందుకు వేసే స్థాయిలోకి ఈరోజు ఆర్బీకేలను బలోపేతం కూడా చేయడం కూడా జరిగింది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలుపుతా ఉన్నా. ఈరోజు ఆర్బీకేల ద్వారా కేంద్రం ప్రకటించిన 17 పంటలకు మాత్రమే ఎంఎస్పి అందుబాటులోకి తీసుకొని రావడమే కాకుండా మరో 7 పంటలకు కూడా ఏదైతే కేంద్రం పరిధిలో లేని మరో 7 పంటలు సైతం ఈరోజు కనీస గిట్టుబాటు ధరలు రైతన్నలకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఆర్బీకేల్లో ఈరోజు ఏకంగా పోస్టర్లే పెట్టి పలాని రేటుకు కన్నా రేటు పడిపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుంది అని చెప్పి ఏకంగా ఆర్బీకేలలో పోస్టర్లను కూడా డిస్ప్లే చేసే పరిస్థితిలోకి ఈరోజు గ్రామ స్థాయిలోనే ఆర్బీకే ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియచేస్తూ ఉన్నాను. కొత్తగా వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ పాలిటెక్నిక్లు ఇవన్నీ కూడా ఒకవైపున మంజూరు చేసుకుంటూ వస్తూ మార్కెటింగ్ వ్యవస్థ అంటే ఏఎంసీలను కూడా ఆధునీకరించే విషయంలో వాటిలో కూడా నాడు నేడు కూడా తీసుకువచ్చి వాటిలో కూడా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఉన్నాము. కల్తీ నివారణ మీద మన ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా బహుశా గతంలో ఏ ప్రభుత్వము ఎప్పుడు కూడా దృష్టి కూడా పెట్టలేదు. మన ఆర్బీకేలలో క్వాలిటీతో కూడిన విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ సప్లై చేయడమే కాకుండా వాటికి ప్రభుత్వమే ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తుంది అని చెప్పి భరోసా కల్పించడమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఎక్కడా కూడా కల్తీతో సంబంధించిన పురుగుల మందులు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఎక్కడైనా కూడా అమ్మనీయకూడదు అని చెప్పి తపన పడుతూ ఎస్పీలను, కలెక్టర్లను ముమ్మరంగా వీటి విషయంలో తనిఖీలు చేసేట్టుగా ఆదేశాలు ఇస్తూ ప్రతి అడుగులోనూ రైతుకు నష్టం జరగకూడదు అని చెప్పి తపన పడతా ఉన్న ప్రభుత్వం కూడా మనదే. రైతులకు రాష్ట్రంలో దాదాపుగా 18.7 లక్షల మంది రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ 2 సంవత్సరాలలోనే దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియచేస్తూ ఉన్నాను. ఈ 18,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో ఖర్చు చేసిన 18,000 కోట్ల రూపాయలు కాక గత ప్రభుత్వం కట్టకుండా వదిలేసిపోయిన మరో 10,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన బకాయిలను సైతం, కరెంటు బకాయిలను సైతం చిరునవ్వుతో మన ప్రభుత్వమే కట్టింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. నాణ్యమైన కరెంటు ఇచ్చేందుకు, నాణ్యమైన కరెంటు అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు ఏకంగా ఫీడర్ల మార్పు చేస్తేనే ఇది జరుగుతుంది అని చెబితే దానికోసం 1,700 కోట్ల రూపాయలు కూడా చిరునవ్వుతోనే ఖర్చు చేశామని సందర్భంగా సగర్వంగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఈ 29 నెలల కాలంలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ద్వారా 31,07,000 మంది రైతులకు 3,716 కోట్ల రూపాయలు అందించగలిగాము. రైతులకు ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేసి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియచేస్తాను.
ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఆ పంట నష్టం రైతుకు అందించే విధంగా ఆ డబ్బు ఆ రైతన్న చేతిలోకి వస్తే నెక్స్ట్ సీజన్లో ఆ రైతన్నకు ఉపయోగపడే విధంగా మొట్టమొదటిసారి ఇన్పుట్ సబ్సిడీని అది ఇన్పుట్ సబ్సిడీని పంట నష్టం జరిగిన అదే సీజన్లోనే ఇచ్చే కొత్త ఒరవడికను తీసుకొచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతన్నలకు దన్నుగా నిలిచేందుకు ఏపీ అమూల్ పాల వెలువ తీసుకురాగలిగాము. వైఎస్ఆర్ జలకళ ద్వారా రైతన్నలకు ఉచితంగా బోర్లు వేయించి తోడుగా నిలవగలిగాం. ఆక్వా రైతులకు ఈ కరెంటు సబ్సిడీ కింద ఈ 2 సంవత్సరాలలోనే సంవత్సరానికి 780 కోట్ల రూపాయలు చొప్పున ₹1.5కే ఆక్వా రైతన్నలకు కరెంటు సబ్సిడీ అందుబాటులోకి తీసుకొని వచ్చి దాదాపుగా ఈ 2 సంవత్సరాలలోనే 1560 కోట్ల రూపాయలు ఆక్వా రైతులకు సబ్సిడీ రూపంలో కరెంటు సబ్సిడీ రూపంలో తోడుగా నిలవగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒకప్పుడు మన రైతన్నల ఆత్మహత్యలు చూడటానికి ఈ రాష్ట్రానికి బృందాలు వస్తే ఈరోజు మన రైతు భరోసా కేంద్రాలను చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి కేంద్రం నుంచి కూడా వచ్చి తిలకిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. దేవుడి దయతో ఇక మీదట కూడా సకాలంలో మంచి వర్షాలు కూడా పడాలని, మంచి పంటలు పండాలని, వ్యవసాయం పండుగగా కొనసాగాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వు కనిపించాలని మనసారా కూడా కోరుకుంటూ దేవుడు దయ, దేవుడు చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఎల్లవేళలా మన ప్రభుత్వానికి కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుకు పోయేట్టుగా ముందుకు తీసుకొని పోమని అడుగుతా ఉన్నా. Sir, thank you very much, sir. I request the Honorable Minister Garu to please take the floor. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు కొంతమంది రైతు సోదరులు మీతో మాట్లాడడానికి జిల్లాలో సిద్ధంగా ఉన్నారు సార్. ముందుగా విశాఖ జిల్లా నుంచి ఒక రైతు మీతో మాట్లాడతారు సార్. మళ్ళీ ప్లీజ్ గో అహెడ్. సార్ నమస్కారం సార్. మళ్ళీ సార్, మనకి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 2019-20 వ్యవసాయ సంవత్సరానికి సంబంధించి సార్ మనకి 3,40,000 పీపుల్ అంటే రైతు కుటుంబాలకి మనకు 451 crores రిలీజ్ చేయడం జరిగింది సార్. అలాగే 2021 వ్యవసాయ సంవత్సరానికి సంబంధించి కూడా 3,56,000 ఫ్యామిలీస్కి సార్ మనకు 472 crores రిలీజ్ చేయడం జరిగింది సార్. అలాగే మనకు కరెంట్ ఇయర్కి వస్తే సార్ 2021-22 సంవత్సరానికి సంబంధించి సార్ మనకు మొదటి విడతగా 3,70,000 మందికి 288 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు ఈ ఇన్స్టాల్మెంట్లో మనకి 3,69,000 రైతు కుటుంబాలకి సార్ 154 కోట్ల మేరకు లబ్ధి జరగబోతుంది సార్. అలాగే సార్ మనకి ఇందులో మనకి మేజర్గా ROFR పట్టాలు పొందిన 39,000 కుటుంబాలకి ఈరోజు 4,000 చొప్పున మనకి సుమారుగా 15 కోట్లు లబ్ధి జరగబోతుంది సార్. అలాగే సార్ మనకి వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణ పంట రుణాలకు సంబంధించి సార్ ఇప్పుడు మనకి ఈ ఖరీఫ్కు వస్తే సార్ 9,398 రైతులకి సార్ మనకి 138 lakhs లబ్ధి జరగబోతుంది సార్. అలాగే సార్ మనకి యంత్ర సేవా పథకం కింద మనకి ఆల్రెడీ మనము రైతు దినోత్సవం రోజున సార్ మనకి 30 లక్షల మేరకు 52 గ్రూపులకు లబ్ధి జరిగింది సార్ దీని కింద. అలాగే ఇప్పుడు యాజ్ టుడే మనకి 94 గ్రూపులకి సార్ 82 lakhs మేర లబ్ధి జరగబోతా ఉంది సార్. అలాగే సార్ మనకు పక్కన మనకి ఎం విశ్వేశ్వరరావు అనే రైతు సార్, ఇతను ఒక గిరిజన రైతు సార్, ఉక్కంపేట మండలానికి సంబంధించిన తాడిగిరి విలేజ్ సంబంధించిన రైతు సార్. ఇతనికి 1.90 acres ఆఫ్ ROFR పట్ట మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది సార్. రైతు మీతో సంభాషిస్తారు సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మళ్ళీ. ధనుష్ అన్న బాగుండన్నా? జగన్నాథ్ అన్న బాగుండన్నా? బాగుండాలి తల్లి. సారీ మళ్ళీ ప్లీజ్ గో అహెడ్. జడ్పీ చైర్మన్ గారు ఉన్నారు సార్. అలాగే ఎంపీ అనకాపల్లి. నమస్తే అమ్మా, బాగుండాలి తల్లి. డాక్టర్ అమ్మా సార్ నమస్తే సార్. నా పేరు ముత్యంగి విశ్వేశ్వరరావు సార్. నాది విశాఖపట్నం జిల్లా ఉక్కంపేట మండలం తడిగిరి గ్రామ పంచాయతీ కాపరస్తుంది సార్. నేను గిరిజన రైతుని సార్. సార్ ఏవైతే మీరు
RF పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ఇచ్చిన వెంబడే మా యొక్క అకౌంట్లోకి 13,500 రూపాయలు 3 దశలుగా రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా మాకు ఇచ్చే కార్యక్రమం చేశారు సార్. దాని ద్వారా మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాం సార్. అదేవిధంగా గతంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంతమంది రైతుల్ని ఈ RF పట్టాలు అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేశారు సార్. ఆ తర్వాత మరలా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ RF పట్టాలు అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది సార్. ఏవైతే గతంలో మేము పోడు వ్యవసాయం చేస్తున్నామో ఆ పోడు వ్యవసాయం చేసేటటువంటి భూమిని గత ప్రభుత్వాలు ఇది RF పట్టాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ కనుక మీరు ఇక్కడ పంటలు చేయకూడదు అనేటువంటి దిశగా మాకు కిందన బయటిని పంపించేసే కార్యక్రమం చేసేవారు సార్. అదే మీరు వచ్చిన తర్వాత ఆ యొక్క భూమిని మాకు RF పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇప్పుడు హ్యాపీగా ఆనందంగా మేము ఆ పంటని ఇప్పుడు చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం సార్. ఏవైతే మీరు RF పట్టాలు ఇచ్చారో ఆ ప్రాంతానికి మాకు కాఫీ, మంచి మిరియాలు వేసుకునేటువంటి అవకాశం కల్పించారు సార్. ఎప్పుడు ఈ RF పట్టాలు ఇచ్చారో మా గిరిజన ప్రాంతం అంతా కూడాను ఒక పండగ వాతావరణం కల్పించే దిశగా మీరు ముందుకు నడిపించారు సార్. ఎప్పుడు మా గిరిజన ప్రాంత రైతులంతా కూడా మీకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మాకు నాణ్యమైన విత్తనాలు గత ప్రభుత్వాల్లో మార్కెట్లోకి వెళ్ళి దళారీల దగ్గరికి సరైనటువంటి మంచి విత్తనాలు కాకుండా చెడిపోయినటువంటి విత్తనాలు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం అంటే ఉండే సార్. ఇప్పుడు ఏవైతే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ తర్వాత నాణ్యమైన విత్తనాలు మా యొక్క ఊర్లోకి, విలేజ్లోకి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సార్. అదేవిధంగా ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారానే పురుగు మందులు, రసాయనిక మందులు అన్నీ కూడా సబ్సిడీ రూపంలో ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు సార్. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు, ప్రతి మంత్ మొదటి శుక్రవారం నాడున అగ్రి అడ్వైజర్ బోర్డు మీటింగ్స్ అని మా యొక్క రైతుల్ని కూర్చోబెట్టి మా ప్రాంతానికి ఏ పంటలు అయితే అనుకూలంగా ఉంటుందో ఆ పంటల్ని మాత్రమే మేము వేసుకోవడానికి అనువుగా మాట్లాడుకొని మా ఎదర్లోకి మా వ్యవసాయ శాఖ వాళ్ళ ద్వారా మేము బయట నుండి తెచ్చుకొని అక్కడ నాటుకునే విధంగా మేము చేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించారు సార్. ఆ విధంగా మా ప్రాంతంలో ఏ పంటలు అయితే మేము పండిస్తున్నామో ఆ పంటల్ని మాత్రమే అవకాశాన్ని కల్పించే విధంగా మీరు ఆ దిశగా తీసుకెళ్లారు సార్. మీకు ఎప్పుడు మేము రుణపడి ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం సార్. అదేవిధంగా ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు మా ప్రాంతంలోకి వచ్చి డైరెక్ట్గా పొలాల్లోకి వచ్చి ఈ రకంగా మీరు నాటుకుంటే అధిక పంట వచ్చేటువంటి అవకాశం మీకు ఎక్కువ ఉంటుందని దగ్గరలో ఉండి చేపించే కార్యక్రమం అయితే చేస్తున్నారు సార్. అదేవిధంగా మీరు ఏవైతే ఈ పంటలు వేసిన వెంబడే పంట నష్టపోతే రైతు నష్టపోతాడు అనేటువంటి ఆలోచనతో ఈ ఇన్సూరెన్స్ అనేటువంటివి కూడా ఈ క్రాప్ విధానాన్ని తీసుకొచ్చారు సార్. దాని ద్వారా ఈ ఏవైనా వాతావరణంలో పాడైపోయినా కూడా మేము హ్యాపీగా ప్రభుత్వం ఉంది మాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తుంది అనేటువంటి నమ్మకంతో అయితే మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం సార్. అదేవిధంగా చిన్న చిన్నకారు రైతులను కూడా మీరు ఇవన్నీ కూడా నడిపించే కార్యక్రమం దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు సార్. అదే కాకుండా అనేక పథకాలన్నీ కూడా మీరు చేస్తున్నారు సార్. అందులో చాలా రకాలైనటువంటి పథకాల్లో మేము లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఉన్నాం సార్. మా అమ్మగారికి మీరు వచ్చిన తర్వాతనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు సార్. మా పాపకు అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం చేశారు సార్. ఇన్ని రకాలుగా మీరు చేసుకెళ్తున్నారు. ఎల్లవేళలు మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గిరిజన ప్రాంత రైతులంతా కూడా మీ వెంటనే ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ. మరి సార్ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక రైతు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. కార్తిక్, ప్లీజ్ గో హెడ్. Sir, good afternoon, sir. Sir, ikkada sir, today attending the meeting, sir, Honorable MP from Rajahmundry, sir, Honorable MLA Unguturu, MLA Gopalpuram, sir, MLA Chintalpuri, Zilla Parishad Chairperson, sir, and Raitu Sangam President of West Godavari District are also attending the meeting today, sir. Yeah, once again, Karthik, Vasana Bondar, na? Venkatra Bondar, Venkatra. Sinu Bondar, Sinu. Bharat Bondar, Bharat. Ajay Bondar, na? Yeah. Sorry, Karthik, please go ahead. Sir. సార్ రైతు భరోసా పథకం కింద సార్ 3వ ఫేజ్ 21-22 సెకండ్ ఇన్స్టాల్మెంట్ సార్ ఇవాళ ఒక 3,12,000 ఫార్మర్స్ కి సార్ మనము 28 కోట్లు తమరు బటన్ నొక్కంగానే రిలీజ్ అవుతుంది సార్.
అదేవిధంగా సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద సార్ ఇవాళ 60,000 కుటుంబాలకి సార్ ఒక దాదాపుగా 8 కోట్లు డబ్బులు తమరు రిలీజ్ చేపిస్తున్నారు సార్. అదేవిధంగా సార్ వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రం సార్ సిహెచ్సి కింద సార్ 110 గ్రూప్స్ ఉన్నాయి సార్. మనకి 110 గ్రూప్స్ లో సార్ వీఆర్ గివింగ్ అ సబ్సిడీ ఆఫ్ 3.38 crores సార్ టు బై ఎక్విప్మెంట్ ఫర్ 9 crores సార్. ఇవాళ సార్ తమతో మాట్లాడటానికి సార్ కొండే లజారస్ అనేసి సార్ ఒక రైతు గారు ఉన్నారు సార్ ఇక్కడ. ఆయన పెద్దపాడు మండలం నుంచి వచ్చారు సార్. హీఈస్ డూయింగ్ సాగు ఆయన 4 ఎకరాల్లో ప్యాడీ రేస్ చేస్తున్నారు సార్. ఆయన తమతో మాట్లాడటానికి ఇక్కడ రెడీగా ఉన్నారు సార్. సార్ నమస్తే సార్. వస్తేనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వకమైన నమస్కారాలు సార్. సార్ నాది పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం పాతమప్పర్ గ్రామంలో 4 ఎకరాలు చేసుకుంటున్నటువంటి ఎస్సీ రైతుని సార్ నేను. సార్ గతంలో మీరు పాదయాత్రలో వాగ్దానం ఇచ్చినటువంటి రైతు భరోసా అటువంటిది మా హృదయాల్లో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది సార్. ఇది వరకు మేము వ్యవసాయం చేయాలంటే జూలై నెలలో ఆకుమళ్ళు పూసుకునేవాళ్ళం సార్. కానీ మాకు డబ్బులు లేక ఆగస్టు నెలాఖరున ఆకుమళ్ళు పూసుకుంటాం వల్ల మాకు రైతులకి తీవ్రమైన నష్టం వచ్చి పంటలు పండించలేక అధికమైనటువంటి నష్టాల్లో ఉండి మేము పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా మాకు గట్టి నమ్మకం, హృదయాల్లో గట్టి నమ్మకం ఏర్పడి వచ్చింది సార్. మే నెలలో బ్యాంకు ఖాతాల్లో స్వయంగా మా ఖాతాల్లోనే వేసి 7,300 రూపాయలు మేము తీసుకొని అది సకాలంలోనే దుక్కులు దున్నుకొని పంటలు పండించుకొని మేలు రకమైనటువంటి విత్తనాలు వేసుకొని మేము అధిక లాభాల్లో రైతాంగంలో మేము ఉన్నాం సార్. ఈ రోజున మా కుటుంబాలు మా పిల్లలు అందరూ కూడా మంచి చదువులు చదివించుకుంటున్నాం సార్. గతంలో నా ఆర్థిక పరిస్థితులు బాగోలేక నేను ఇంటర్మీడియట్ వరకే చదివి ఆఫ్ చేసుకున్నాను సార్. ఈ రోజు నాన్నగారి దయ వల్ల మీ దయ వల్ల నా పిల్లల్ని పీజీ వరకు చదివించుకున్నాను సార్. నా తమ్ముడు పిల్లల్ని నా చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో కూడా చదివించుకుంటున్నాం సార్. మీరు ఇచ్చినటువంటి పథకాలు మా గ్రామానికి, మా రైతాంగానికి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా రైతాంగానికి వెన్నుముకలాగా మేము మీరిచ్చే పథకాలను సద్వినియోగం చేసుకొని మీ చిరునవ్వుని మేము ఆస్వాదిస్తున్నాం సార్. కనుక మాకు ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి అగ్రికల్చరల్ ఆఫీసర్స్ కూడా మా దగ్గరకు వచ్చి ఏ పంట వేసుకోవాలి, భూమికి తగినటువంటి పంట, ఆ పంటకు తగినటువంటి పెస్టిసైడ్స్ మందులు కూడా మాకు సిఫార్సు చేసి మేము స్వయంగా ఆ యొక్క ఎరువులను తీసుకొని మేము పొలాల్లో వేసుకుంటాం జరిగింది సార్. అదే గత ప్రభుత్వంలో మాకు ఈ సహాయం లేక కమిషన్దారుల దగ్గరికి వెళ్ళి 2 నెలలు వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరిగితే మాకు కనీసము విత్తనాలు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. అయితే ఈ చిన్న సన్నకారు రైతులందరం కూడా చాలా నష్టపోయి ఉన్నాం సార్. కనుక మన ప్రభుత్వంలో మీరిచ్చిన వాగ్దానం వల్ల అన్నిటికీ కూడా అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఒక రైతాంగం కాదు సార్, ఆక్వా రైతులు కానీ, మొక్కజొన్న రైతులు కానీ, పామాయిల్ రైతులు కానీ, ఇలా ప్రతి రైతు రంగంలో కూడా అందరూ భార్య బిడ్డలతో మేము చిరునవ్వుతో మీ యొక్క చిరునవ్వుని ఆస్వాదిస్తున్నాం సార్. మేము అదే రకంగా వ్యవసాయం దండగానే వాళ్ళు దండగానే అయిపోయారు సార్. ఉచిత కరెంటు ద్వారా మాకు ఎంతో ఈ ఉచిత కరెంట్ ఇచ్చి తీగల మీద బట్టలు ఆరేసుకుంటాకే సరిపోద్ది అనే వాగ్దానం ఇచ్చిన కొంతమంది వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు సార్. నాన్నగారి దయ వల్ల మేము కరెంటు బిల్లులు కూడా మా రైతు రుణమాఫీ ద్వారా కరెంటు బిల్లులు కూడా కట్టలేకపోన్న పరిస్థితుల్లో మాకు నాన్నగారు చేసిన సహాయం, మీరు చేసిన సహాయము మేము మరవలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్. అదే రకంగా ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ మా దగ్గర ప్రతి శుక్రవారం మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మేము ఏమేమి వేయాలి ఆ సలహాలు మాకు ఇస్తున్నారు సార్. రైతు భరోసాలో లైబ్రరీ పెట్టి రైతుకు సంబంధించిన పుస్తకాలని లైబ్రరీలో ఉంచుతూ ఆ యొక్క సాయంత్రం వేళల్లో రైతులు పని మానేసిన తర్వాత 3-4 గంటలకి రైతు భరోసా కేంద్రంలోకి వెళ్ళి ఆ పుస్తకాలు చదువుకుంటున్నాం సార్. అదే రకంగా టీవీల ద్వారాగా సైంటిస్టులు ఇచ్చేటువంటి సలహాలు
తమరు చెప్పే ప్రసంగాలు వింటున్నాం సార్. మాకు ఈ రైతు కేంద్రాలు చాలా ఉపయోగపడుతున్నాయి సార్. ఎరువులు ఇది వరకు మాకు ఏలూరుకి మాకు 10 కిలోమీటర్ల దూరం ఉండేది సార్. ఏలూరు వెళ్ళి మేము మందులు తీసుకొచ్చుకోవాలంటే మాకు దరిదాపు అంటే కూలి మానేసి ఆటో ఛార్జీ పెట్టుకొని ఇవన్నీ వెళ్ళాలంటే దరిదాపు మనిషికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. అయితే డైరెక్ట్గా ఈరోజు ఎరువులు నమోదు చేసుకున్న వెంటనే మాకు ఇంటి దగ్గరికి రైతు కేంద్రాన్ని దగ్గరికి వస్తే మేము సైకిల్ మీద ఎడ్ల బండ్ల మీద వేసుకొని ఆ ఖర్చు లేకుండా మేము నాణ్యమైనటువంటి ఎరువులు నాణ్యమైనటువంటి పురుగు మందులు తీసుకొని మీ దయ వల్ల ఈరోజు అందరూ కూడా రైతులు హ్యాపీగా ఉంటున్నాం సార్. అదే రకంగా మా నాన్నగారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీలో సార్ మా అమ్మగారికి క్యాన్సర్ వస్తే గుడ్ సమరిటన్ హాస్పిటల్లో మేము ఆరోగ్యశ్రీలో అది పొంది ఆ రోజున మా అమ్మగారిని బ్రతికించుకున్నాం సార్. అదే రకంగా కూడా తమరు పాదయాత్ర చేసిన సమయంలో కైకలూరు నుంచి మాదేపల్లి నుంచి బాబురాజగూడెం నేను నా భార్య నా బిడ్డలు కూడా తమరు పాదయాత్రలో కూడా పాల్పంచుకున్నాం సార్. కానీ అప్పుడు లేని సంతోషం ఈరోజు మా ఆఫీసర్ ద్వారా మీ ద్వారా మాట్లాడినందుకు నాకు అమితం లేని సంతోషంగా ఉంది సార్. ఇది కనుక నాన్నగారు పాదయాత్రలో కామరకోట నుంచి జంగారెడ్డిగూడెం వరకు పాదయాత్రలో పాల్గొన్నాను సార్ నేను. అదే రకంగా ఎన్నో పథకాలు మీరు పెట్టే పథకాలు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అన్ని కూడా మేము చాలా సద్వినియోగం చేసుకుంటున్నాం సార్. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వాహన మిత్ర కానీ, 108 కానీ, 104 కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రింబర్స్మెంట్, ఇంగ్లీష్ మీడియం, మరి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం సార్. మా పేదల బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మా బిడ్డలు చదువుకుంటున్నారంటే అది కేవలం అది మీదై సార్. ఆ బూట్లు కానీ, ఆ సాక్సులు కానీ, ఆ బట్టలు కానీ మేము కొనలేని పరిస్థితిలో మీరే మా ఇంటికి పెద్ద దిక్కులాగా కొన్ని మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో నాడు నేడు కార్యక్రమంలో కార్పొరేట్ స్కూల్తో పాటు ధీటుగా అభివృద్ధి చెందించి అటువంటి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మా తమ్ముడి పిల్లలు, మా పిల్లలు, మా గ్రామ పిల్లలు అందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే అది తమరిదయ్యి సార్. కానీ మన ప్రభుత్వంలో మీ చిరునవ్వులు ఎల్లకాలం మీరే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని, మేము కాకపోయినా మా బిడ్డలకి మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ మీద ఉండాలని, ఎల్లకాలం ఉండాలని, మీ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని ఆ భగవంతుని దేవదేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ కార్తిక్. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి ఒక రైతు మీతో మాట్లాడతారు సార్. ప్రవీణ్ ప్లీజ్ గో హెడ్. Sir, good morning, sir. Thank you, sir, for this opportunity, sir. In Prakasam district, sir, YSR Raitu Bharosa Pathakam Kinda, sir, 3,92,744 members, farmers, sir, 83.20 crores. ఈరోజు లబ్ధి పొందుతున్నారు సార్. అదేవిధంగా సున్నా వడ్డీ పంట రుణాలు ఖరీఫ్ 2020 కింద సార్ 19,881 ఫార్మర్స్, 4.96 crores ఈరోజు లబ్ధి పొందుతున్నారు సార్. వైఎస్ఆర్ యంత్ర సేవ ఈ పథకం కింద సార్ 219 సిహెచ్సి గ్రూప్ సార్. సెకండ్ ఫేజ్ సార్ ఈరోజు 3.11 crores సార్ ఈరోజు అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. ముఖ్యంగా సార్ ఎంతమంది రైతులతో పాటు మన జిల్లాలో ఎస్సీ కుటుంబాల రైతులు ఎక్కువ మంది ఉన్నారు సార్. దట్ ఈస్ అగైన్ గ్రేట్ రిలీఫ్ ఫర్ దోస్ ఫ్యామిలీస్ సార్. ఈరోజు ఒంగోలు నుంచి సార్ ఈ కార్యక్రమంలో ఆనరబుల్ జడ్పీ చైర్పర్సన్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు, ఆనరబుల్ మేయర్ గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ చైర్పర్సన్ గారు అందరూ అటెండ్ అవుతున్నారు సార్. అదేవిధంగా ఒక ఎస్సీ మహిళా రైతు సార్, షీఈస్ డూయింగ్ దట్, షీ టెనెంట్ ఫార్మర్ సార్, 10 ఎకరాలు టెనెంట్ ఫార్మింగ్ చేస్తున్నారు సార్. షీ ఫ్రమ్ గుడ్లూరు మండలం సార్, పొట్లూరు గ్రామం నుంచి ఉన్నారు సార్. పులిపాటి పద్మా గారు సార్ తమతో ఇంటరాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్. ఇంకేమీ తల్లి బాగుండరమ్మా, ఇంకేమీ తల్లి బాగుండరమ్మా, సునీతమ్మ తల్లి బాగుండరమ్మా, మేరమ్మ బాగుండరమ్మా. సారీ ప్రవీణ్ ప్లీజ్ గో హెడ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారము. అన్న, నా పేరు పులిపాటి పద్మ, మాది ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పోట్లూరు గ్రామం. అన్న నేను ఎస్సీ కులానికి చెందిన పేద కౌలు రైతునన్న. గత 10 సంవత్సరాల నుంచి నేను కౌలు చేసుకుని జీవనం సాగిస్తున్నానన్న.
అన్న నేను పండించే పంటలు వరి, పత్తి, మినుము పంటలు వేసుకుంటానన్న. అన్న నిన్ను పన్నడి ఎరుగుని ఏ ప్రభుత్వం చేయని విధంగా కౌలు రైతులు సమాన వాగులస్తులని మాకు రైతు భరోసా కింద 2 సంవత్సరాలు 13,500 రూపాయలు మాకు వచ్చినాయి అన్న. ఈ సంవత్సరం మొదటి విడతగా 7,500 రూపాయలు నా అకౌంట్ జమ అయ్యాయి అన్న. ఈ రోజు రెండో విడతగా 4,000 రూపాయలు వస్తాయని చెప్పడం నాకు చాలా సంతోషకరంగా ఉన్నదన్న. అన్న ఈ వచ్చిన డబ్బులతోటి మా రైతు భరోసా కేంద్రంలోని నాణ్యమైన విత్తనాలను, పురుగు మందులను, ఎరువులు కొనుక్కొని మా పొలంలో వేసుకుంటున్నానన్న. అన్న ఇవేగాక నేను పొదుపుల్లో ఉంటానన్న. మాకు మా సొంత అన్నదమ్ములు కూడా మాకు ఈ విధంగా సాయం చేయరన్న. దసరా పండగ కానుక వైఎస్ఆర్ ఆసరా కింద నాకు 2,414 రూపాయలు వచ్చినాయి అన్న. ఇవే కాక నాకు 0 వడ్డీ కింద 2,500 రూపాయలు వచ్చినాయి అన్న. ప్రతి ఒక్క మహిళ కూడా మన సొంతను కూడా మన సంతోషం కోసం ఈ విధంగా మనకి చేయడు, కానీ జగన్ అన్న మనం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారని ప్రతి ఒక్కరి నోటి నేను వింటున్నానన్న. అన్న అదే విధంగా మా ఊళ్ళో రైతు భరోసా కేంద్రం ఉందన్న. అక్కడికి నేను పోయి నాణ్యమైన విత్తనాలను, పురుగు మందులను, ఎరువులను తీసుకోవటమే కాకుండా అక్కడ పుస్తకాలు ఉన్నాయన్న. లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో పుస్తకాలు తీసుకొని చదువుకొని ఏ పంటకి ఏ మందు కొట్టుకోవాలి, ఏ టైం వేస్తే మనకు ఆదాయం వచ్చిద్ది అని చదువుకొని నేను ఒక అవగాహన కలిగించుకొని ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉండాలని నేను ఉత్సాహంగా ఉంటానన్న. అదే కాక నాకు సెల్ ఉందన్న. దాంట్లో నేను యూట్యూబ్లో ఆర్బీకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని శాస్త్రవేత్తలు రోజు చెప్పే కొత్త విషయాలు నేర్చుకొని కొత్త పంటల గురించి నేర్చుకుని నా పక్కన రైతులకు కూడా నేను చెప్తుంటానన్న. రెండోది మా ఊర్లో ప్రతి వారం అన్న డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం జరిపిస్తారన్న. మాకు వ్యవసాయ సిబ్బంది వచ్చి విత్తిన దగ్గర నుంచి కోత కోసే దశ వరకు పెట్టుబడి తక్కువగా పెట్టించేసి పంట ఎక్కువగా దిగుబడి తీసుకునేటట్టు మాకు నేర్పించారన్న. గత 3 సంవత్సరాల నుంచి నేను పంట బాగానే పండించుకొని 2 బస్తాలు ఎక్కువగానే పండించుకున్నానన్న. అన్న ఇంతే కాకుండా నేను మా ఊర్లోనే నేను కౌలు రైతునన్నా. రైతులతో సమానంగా నేను ఈ క్రాప్ నమోనా చేయించుకోవటం వల్ల నా పంట నష్టము, పంట బీమా, రెండోది నా పంట నేను మన ఆర్బీ కేంద్రంలోనే అమ్ముకునే అవకాశం నాకు కలిగించారన్న. ఇంతకు ముందు అయితే మటుకు నేను దళారులు కమ్మి ఎంతో నష్టపోయేదన్న. ఈ సంవత్సరం నేను కింట 1,888 రూపాయల లెక్కన అమ్ముకున్నాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉందన్న. కానీ నాకు కొంతమంది రైతులు తెలియని వాళ్ళు 1,400 అమ్ముకొని చాలా నష్టపోయారన్న. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీరు చేస్తున్నారని కొంతమంది తెలియని వాళ్ళు తెలియనట్టుగా మీ గురించి, మీ అమ్మగారి గురించి నానా రకాలుగా దూషిస్తున్నారు. అంటారు కదన్నా కాసే చెట్లకే రాళ్ళు దెబ్బలని. అన్న మీకు మేము ఉన్నాము. ప్రతి ఒక్క ఆడ మహిళ కూడా మా అన్నకి రాబోయే కాలాన్ని కూడా మా అన్నే మాకు మంత్రి కావాలని, నా బిడ్డల తరాన్ని కూడా కావాలని మేము మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నామన్న. అన్న ఇన్ని అవకాశాలు ఇచ్చి అందులో మీతో నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా సంతోషంగా ఉందన్న. ఈ అవకాశం నాకు రాదని నేను అనుకున్నానన్న, కానీ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలన్న. నమస్కారం అన్న. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ప్రవీణ్. సార్ ఇప్పుడు కర్నూలు జిల్లా నుంచి ఒక రైతు మీతో మాట్లాడతారు సార్. సిద్ధంగా ఉన్నారు సార్? కోటేశ్వర కోటి ప్లీజ్ గో. కోటి కర్నూలు సార్. కర్నూలు కలెక్టర్ని తీసుకోండి అమ్మా. కోటి ప్లీజ్ గో. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడారు సార్. కోటి ప్లీజ్ గో హెడ్. సార్ సారీ సార్, కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మా జిల్లాలో సార్ మొత్తము 70,301 మంది రైతు కుటుంబాలు ఉన్నారు సార్. 98 కోట్లు ఈ రోజు చేస్తున్నాం సార్. ఆగస్టులో ఆల్రెడీ 94 కోట్లు రిలీజ్ చేస్తున్నాం సార్. మొత్తం 192 కోట్లు ఈ రైతు భరోసా కింద మనం చేసిన వాళ్ళం అవుతున్నాం సార్ మా జిల్లానే. ఆ తర్వాత సార్ పంట రుణాల కింద సార్ 76 మంది మనం 16,50,00,000 రూపాయలు ఈ రోజు మనం వారికి జమ చేస్తున్నాం సార్. అదే విధంగా సిహెచ్సిల ద్వారా దాదాపుగా 197 గ్రూప్స్ ఉన్నారు సార్. వాళ్ళల్లో 1,160 మంది రైతులు ఉన్నారు సార్. మనము 3,21,00,000 ఈ రోజున మనము వాళ్ళకి జమ చేస్తూ ఉన్నాం సార్. ఇంత
ఇన్ని వందల కోట్ల రూపాయలు ఒక మా జిల్లాలోనే ఈ రోజు జమ జరుగుతున్నాయి సార్. ఇంత ఆనందకరమైన విషయాన్ని షేర్ చేసుకోవడం కోసమని మాతో పాటు గౌరవనీయులు మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం గారు ఉన్నారు సార్. అదేవిధంగా కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు సార్. కాట్సాని రామిరెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు సార్. అదేవిధంగా వెంకట సుబ్బారెడ్డి గారు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ఉన్నారు సార్. భరత్ కుమార్ రెడ్డి గారు సార్, మాకు అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ రెగ్యులర్గా వారు ప్రతి నెల ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ మిస్ కాకుండా మా చేత మీటింగ్స్ పెట్టించి వారు చాలా సలహాలు ఇస్తూ ఉన్నారు. భరత్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు సార్. అదేవిధంగా కేడీసీసీ చైర్పర్సన్ శ్రీమతి మహాలక్ష్మి గారు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు శ్రీదేవి అమ్మ ఉన్నారు సార్ మాతో, లక్ష్మీదేవిపురం నుంచి కల్లూరు మండలము. వారు దీని గురించి మాట్లాడతారు సార్, వారు వచ్చిన బెనిఫిట్స్ గురించి సార్. ఒక్క నిమిషం. ఒకటి ఎలా ఉన్నా బాగుండన్నా, రామిరెడ్డి బాగుండన్నా, సుధాకర్ బాగున్నారు, సుధాకర్ భూపాలన్నా బాగుండన్నా. యా సారీ కోటి ప్లీజ్ కోటి. నమస్తే జగన్ అన్న, బాగున్నారన్నా? నమస్తే తల్లి, బాగున్నారమ్మా? బాగున్నా తల్లి, థ్యాంక్ యూ తల్లి. ముందుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. కొంచెం సౌండ్ పెంచాలి కోటి, కొంచెం మీ దగ్గర సౌండ్ తక్కువ ఉంది. పెట్టిన తర్వాత రైతుల కళ్ళల్లో ఆనందం నింపారు. మైక్ కొంచెం సౌండ్ పెంచాలి కోటి, మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడరా మేడం? మైక్ దగ్గర పెట్టు. ఈ రైతు భరోసా కార్యక్రమాలు పెట్టిన తర్వాత రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపారన్న. రైతులకి ప్రతి కుటుంబానికి 13,500 చొప్పున 2.5 సంవత్సరాలలో 32,000 రూపాయలు అందుకున్నానన్న. ఇదే కాకుండా ఆర్బీకే కేంద్రాలలో కూడా నాణ్యమైన విత్తనాలు మరియు మందులు, ఎరువులు మేము గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. పనులు వదిలిపెట్టుకొని కర్నూలుకు పోయి వేసుకొచ్చుకోవాలన్నా దొరికేటివి కూడా కాదు, అయిపోయినాయి అన్నీ కూడా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో రోజు పోయి కూడా చూసుకోవాల్సి వచ్చేది. ఆ విధంగా అక్కడ మళ్ళీ అమాలికూలి అవి ఇవి అన్నీ ఎక్కువ రేటు ఉండేవి. ఈ ఆర్బీకే కేంద్రం వచ్చిన తర్వాత మాకు తక్కువ రేటుకే మేము సాయంత్రం పొద్దుమూకులు పని చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆర్బీకే సచివాలయం పోయిన తర్వాత వాళ్ళని అడిగిన వెంటనే ఉన్నాయి వేసుకోపోనంటే మేము ఎద్దుల బండి కట్టుకపోయి అప్పటికప్పుడు వేసుకొని వెళ్ళి వేసుకునేలాగా ఈ అవకాశాన్ని కల్పించారన్న. గ్రామాలలోనే మాకు ప్రతి ఒక్కటి అందేలాగా చూశారు. ఇదే కాకుండా మాకు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవడం వలన మేము వేసే పంట ఏమి, ఎక్కడ, ఎందుకు, ఎన్ని ఎకరాలలో వేస్తున్నారు అని చేయించుకోవడం వలన మాకేమైనా నష్టం వచ్చినా కూడా ఈ క్రాప్ బుకింగ్ కింద మాకు నష్టపరిహారం కూడా అందుతుందన్న. ఇదే కాకుండా సున్నా వడ్డీ కింద కూడా 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నాము. సకాలంలో కట్టినందుకు ఆ వడ్డీ కూడా నాకు వెనక్కి వచ్చింది. అదే కాకుండా నేను ఒక సాధారణ పొదుపు మహిళని. నాకు 7 లక్షలు మీరు గెలిచే ముందు ఎవరికైతే అక్క చెల్లెలకి ఎంత అమౌంట్ ఉందో బకాయిగా వాళ్ళ కళ్ళ నేను హామీ ఇస్తున్నాను, మాఫీ చేస్తానని చెప్పారు. నేను మీరు గెలిచే ముందు 1 నెల ముందు మాత్రమే 7 లక్షలు తీసుకున్నాను. ఆ 7 లక్షలు ఒక సంవత్సరానికి వచ్చేసి 1,75,000 వచ్చిందన్న 10 మందికి. మాకి రెండోసారి కూడా వచ్చింది మాకి. ఇదే కాకుండా మేము పంట ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవడం వల్ల మా పంట కూడా మేము ఆర్బీకే కేంద్రంలో వెళ్ళి మేము అమ్ముకోవాలా అని చెప్పి ఒక మాట చెప్తే వెంటనే సెల్లుకి మెసేజ్ పలానా రోజు వేసుకు వెళ్ళండి అని వస్తుంది. ఆ వేసి వచ్చిన తర్వాత కూడా మాకు డబ్బులు కూడా బ్యాంకులో అకౌంట్లో పన్నాయని వెంటనే కూడా మెసేజ్ వచ్చేస్తుంది. ఇదే కాకుండా నా కూతురు బి ఫార్మసీ నాయన ఉన్నప్పుడు చేసింది, అప్పుడు కూడా ఫ్రీ సీటే వచ్చింది, గవర్నమెంటే భరించింది. 1,00,000 రూపాయలు 4 సంవత్సరాలు. ఇప్పుడు ఎం ఫార్మసీ చేస్తుంది, 2 సంవత్సరాలు అవుతుంది. 2 లక్షలు కూడా నా కూతురుకి అందుతుంది అన్న. నాకు 16,000 అందుతుంది ఆసరా. 1,00,000 రూపాయలు వడ్డీ లేకుండా రుణం కూడా తీసుకున్నాను. 32,000 రైతు భరోసా కేంద్రంలో కూడా తీసుకున్నానన్న.
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీకు ఈ పథకాలు ఎన్నో అమలు చేసిన మీకు దేవుడు ఎప్పుడు ఎల్లవేళలా మీ కుటుంబాన్ని మిమ్మల్ని చల్లగా చూడాలని, మీరే మా ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఎల్లవేళలా కొనసాగాలని ఆశిస్తున్నానన్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటి. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. Arun, announce in the mic. Announce. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 50.37 లక్షల మంది రైతు కుటుంబాలకి 2051 కోట్ల రూపాయల రెండవ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ నిధుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొత్తం రాష్ట్రంలో ఉన్న 50.37 లక్షల మంది రైతు కుటుంబాలకి ట్రాన్స్ఫర్ అవ్వడం మొదలవుతుంది ఈ పాయింట్ నుంచి. ఈ పథకానికి సంబంధించి ఈ సంవత్సరంలో ఇప్పటికే మే నెలలో మనము ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు చొప్పున పంపిణీ చేశాము. ఇప్పుడు 4,000 రూపాయలు ఈ ఆనరబుల్ సీఎం గారి బటన్ ప్రెస్ చేయడంతో ఈరోజు ఈ సహాయం అంతా కూడా ఆ కుటుంబాలకి చెందుతుంది. జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం చెప్పాడంటే చేస్తాడంటే ఆడిచ్చాడంటే ఇప్పుడు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 2020లో ఖరీఫ్లో రుణాలు తీసుకున్నటువంటి 6.67 లక్షల మంది రైతులకి 112.7 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, అంటే వారు ఏదైతే సకాలంలో తిరిగి లోన్ చెల్లించి కట్టినటువంటి వడ్డీని తిరిగి వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసేటటువంటి 112.7 కోట్ల రూపాయలని 6.67 లక్షల రైతుల అకౌంట్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు బట్వాడా జరుగుతుంది. మరి వీరందరూ కూడా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న కారణంగా వారి పంట వారు తీసుకున్న రుణానికి ఎంతైతే వాళ్ళు వడ్డీ చెల్లించారో ఈ మొత్తం వడ్డీని వారి అకౌంట్లోకి వేయడం జరిగింది. అలాగే ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్, అంటే వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఆ గ్రామంలో అవసరమైనటువంటి యంత్రాలని రైతులు సంఘంగా ఏర్పడి మరి వాళ్ళు సాటి రైతులకి తక్కువ రెంట్కే యంత్రాలను అద్దెకిచ్చే ఒక వినూత్నమైనటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఆ ఆలోచన ప్రకారము ఈ రోజున ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఈ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ను మనం పెడుతున్నాము. సో దాంట్లో భాగంగా ఈరోజు 1720 గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలకు సంబంధించి మొత్తం 70 కోట్ల రూపాయలు విలువైనటువంటి వ్యవసాయ యంత్ర పరికరాలు కొన్నారు. దానికి 25.55 కోట్ల రూపాయలు నేరుగా ఒక పారదర్శక విధానంతో ఎటువంటి మధ్యవర్తులు దళారులు లేకుండా ఈ 25.55 లక్షల రూపాయలు కూడా నేరుగా ఆ అకౌంట్లోకి జమ చేసే కార్యక్రమాన్ని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, టు ప్లీజ్ గివ్ ద vote of thanks. థ్యాంక్ యూ మ్యామ్. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి,
సార్, ఈ కరోనా విపత్కర వేళ అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్న సమయంలో ఏదైతే ఈ రోజు రైతులకు చెందాల్సిన లబ్ధి చెందుతుందా లేదని చెప్పి ప్రజలు కొంతమంది సంకోచించే వేళ మీరు ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా ఈరోజు రైతులందరికీ కూడా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, అలాగే వైఎస్ఆర్ 0 వడ్డీ రాయితీ, అలాగే ఈ వైఎస్ఆర్ యంత్ర సేవ నిధులన్నింటినీ కూడా ఈరోజు ఒక బటన్ ద్వారా అందరికీ 2,000 కోట్ల పైచిలకు సొమ్మును ఈరోజు రైతుల ఖాతాల్లో చేరడం అనేది చాలా హర్షణీయం సార్. దీనికి రైతుల తరపున మా అందరి అధికారుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి పుష్ప శ్రీవాణి గారు, గౌరవనీయులు శ్రీ కన్నబాబు గారు, గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు, అలాగే గౌరవనీయులు శ్రీ అవంతి శ్రీనివాస్ గారికి, వ్యవసాయ శాఖ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ నాగిరెడ్డి గారికి, వ్యవసాయ అడ్వైజర్ శ్రీ కృష్ణారెడ్డి గారికి, మా చీఫ్ సెక్రటరీ శ్రీ సమీర్ శర్మ గారికి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి పూనం మాలకొండ గారికి, 50 మంది అధికారులకు, అలాగే జిల్లా నుండి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన 50 మంది ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ముఖ్యంగా రైతులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఈ సమావేశం ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్.